హాయ్ అండి. చాలామంది లైనింగులు తడుపుతుంటే క్రాస్లు వస్తున్నాయి, క్రాస్లు కట్ చేస్తుంటే మొత్తం క్లాత్ తగ్గిపోతుంది అని చెప్పని అంటున్నారు. ఆ క్రాస్లు రాకుండా ఎలా నానబెట్టి ఆరబెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ముందుగా ఇది నేను ఓపెన్ చేయకుండా ఎలా ఉన్న పీస్ అలాగే నానబెట్టాను. ఇది ఓపెన్ చేసి నానబెట్టిన పీస్ అండి. ఆ ఎల్లో కలర్ది కూడా మొత్తం ఓపెన్ చేసి నానబెట్టానండి. ఇంకో ఇలా ఒక 10 నిమిషాలు నాననివ్వాలి బ్లౌజ్ పీస్ని. ఆ తర్వాత కూర అదే గట్టంచి అంటారు కదండి, అది కిందకు వచ్చేటట్టు చూసి నీట్గా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. అది కూడా వీడియోలో చూపించినట్టు. ఇదిగోండి, ఇప్పుడు ఆరిపోయినవి. ఇదిగోండి ఈ మూడట్లో ఇప్పుడు ఒక నేను చూపిస్తున్నాను చూడండి. ఫోల్డ్ చేస్తే అసలు ఎంత క్రాస్ వచ్చింది అన్నది చూపిస్తాను చూడండి. అదిగోండి, ఎడ్జిలు చూడండి ఒకసారి మీరు ఎంత క్రాస్ వచ్చిందో. కూర దగ్గర కూడా దాదాపు ఒక 1 ఇంచ్ వరకు వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్రాసులు మొత్తం సెట్ చేస్తాను చూడండి. కూర పట్టుకుని అటు ఇటుకి ప్రెస్ చేస్తూ రావాలంటే గట్టిగా లాగుతూ రావాలి. అదిగోండి, వీడియోలో చూపించినట్టు అలా గట్టిగా లాగండి. తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని కూడా ఇందాక లాగినట్టు అటు ఇటు కూడా లాగుతూ రావాలి. అది అయిపోయిన తర్వాత క్రాస్గా అంటే డయాగ్నల్గా ఆ మూల నుంచి ఈ మూలకి పట్టుకొని 2 వైపులు కూడా అలాగే లాగాలండి. అదిగోండి, అలా లాగిన తర్వాత ఒకసారి మొత్తం క్లాత్ మొత్తం ఒకసారి మధ్యలోకి మడిచి అటు ఇటు ఒకసారి లాగి పట్టుకోండి. ఆ తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకోండి. అదిగోండి, ఇప్పుడు చూడండి క్రాస్లు మొత్తం పోయింది. ఇప్పుడు మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇది చూపిస్తున్నాను చూడండి. దీన్ని ముందుగా క్రాస్లు లాగుతున్నాను, ఆ తర్వాత క్లాత్ లాగుతున్నాను. ఎలా చేసినా పర్వాలేదండి, మనకి క్రాస్ లేకుండా వస్తుంది. ఒకవేళ ఒకసారికి రాలేదు అంటే ఇదే స్టెప్ని మీరు 2-3 టైమ్స్ ట్రై చేస్తే వెంటనే ఆ క్రాస్లు అయ్యి పోతాయండి. మనకి ఇలా చేయడానికి 2 నుంచి 3 నిమిషాలు అలా టైం పడుతుంది, కానీ మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మళ్ళీ క్లాత్ తక్కువైతే కష్టం, అందుకని చెప్పిన ముక్కలు అతుక్కుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైం మీద మనం ఇక్కడ ఈ 2 మినిట్స్ కేటాయిస్తే మనకు నీట్గా వస్తుంది. లైనింగ్ తడపకుండా వేస్తే కనుక మనకి ఫస్ట్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుందండి. తర్వాత వాళ్ళు బ్లౌజు వాష్ చేసిన తర్వాత లైనింగ్ సింక్ అయిపోయి పైన మొత్తం బుట్టల కింద వస్తుంది. అందుకని ఖచ్చితంగా లైనింగ్ తడిపే వేసుకోవాలండి. అదిగోండి, ఇది కూడా నేను ఎలా లాగుతున్నానో చూడండి. అదిగోండి, ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఎడ్జెస్ సమానంగా వచ్చినాయి. అదిగోండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.